కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ఆధ్వర్యంలో 570 మంది ప్రతిభగల పేద విద్యార్థులకు 30 లక్షల రూపాయల ఉపకార వేతనాలు పంపిణీ 30 మార్చి 2025 ఆదివారం నాడు గురువారం నగరంలోని శుభం కన్వెన్షన్ ప్రాంగణంలో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం తులసి సీడ్స్ వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణ అభివృద్ధి మరియు సాంకేతిక శాఖ మాత్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన వందే మాతర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభాధ్యక్షత వహించిన శ్రీ తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ తాను చదువుకునే రోజుల్లో కేవలం 16 రూపాయలు 10వ తరగతి పరీక్ష ఫీజు కట్టలేని గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నానని, బీటెక్ చదివే రోజుల్లో గవర్నమెంట్ నుంచి వచ్చిన 450 రూపాయల ఉపకార వేతనాలతో చదువుకుని జీవితంలో స్థిరపడ్డాక మళ్లీ తిరిగి సమాజానికి ఇవ్వాలనే ఉద్దేశంతో 1995-96లో ఇద్దరు విద్యార్థులతో మొదలుపెట్టి నేటికి 36,000 మంది విద్యార్థులకు 22 కోట్ల రూపాయలు ఉపకార వేతనాలుగా కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేసినట్లు ఆయన సభాముఖంగా తెలియజేశారు. దీనికి మేజర్ కాంట్రిబ్యూషన్ తులసి సీడ్స్ సమకూరుస్తుందని, దానితో పాటు గుంటూరు నగరంలోని కొంతమంది సమాజ హితం కోరే పెద్దలు ఈ కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ట్రస్ట్లో సభ్యులుగా చేరి సహాయ సహకారాలు అందిస్తున్నారని, దాని ద్వారానే పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నామని, వారి సహకారం మరవలేనిదని ఆయన తెలియజేశారు. అలాగే ఈనాటి కార్యక్రమంలో 2022, 23, 24 సంవత్సరాలలో దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికీ కూడా మొత్తం 30 లక్షల రూపాయల ఉపకార వేతనాలు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత సమాజ హితం కోసం ఇదే విధంగా సేవా కార్యక్రమాలు జరిపి భరతమాత రుణం తీర్చుకోవాలని ఆయన కోరారు. మీరు భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నారో ఈ క్షణమే నిర్ణయం తీసుకోవాలని విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమానికి విచ్చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్లమెంట్ సభ్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎవరి స్వార్థం వారు చూసుకునే ఈ రోజుల్లో తులసి రామచంద్ర ప్రభు స్వయంగా సంపాదించిన డబ్బుతో నిస్వార్థంగా కొన్ని కోట్ల రూపాయలను పేద విద్యార్థులకు ఉపకార వేతనాల రూపంలో పంచిపెడుతున్న తులసి రామచంద్ర ప్రభు వంటి వ్యక్తులు సమాజంలో చాలా అరుదుగా ఉంటారని, వారి ఆశయాన్ని అర్థం చేసుకుని వారు అందించే ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ కష్టపడి చదువుకుని జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుని సమాజానికి మేలు చేయాలని కోరారు. తులసి సీడ్స్ పత్తి విత్తన సంస్థను స్థాపించి రైతులకు ఎంతో ఉపయోగపడ్డారన్నారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి మంచి ఉద్యోగాలు సంపాదించుకొని తల్లిదండ్రులకు అండగా నిలవాలని కోరారు. గుంటూరు సర్వజన ఆసుపత్రికి మెడికల్ కళాశాల బస్సులకు 10 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వటం చాలా గొప్ప విషయమని శ్రీ ప్రభుని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అతిథులు కృష్ణదేవరాయ ట్రస్ట్ సభ్యుల చేతుల మీదుగా 570 మంది విద్యార్థులకు 30 లక్షల రూపాయల మేర చెక్కుల రూపంలో ఉపకార వేతనాలను అందజేయడం జరిగింది. నమస్కారాలు, ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఆదివారం ఉగాది, అందరి ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ కానీ 10th క్లాస్ వాళ్ళందరూ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సులభంగా ఉండడం కోసం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్కాలర్షిప్స్ ఈరోజు ఒక 550 మందికి స్టూడెంట్స్కి ఇంటర్ హయ్యర్ స్టడీస్, ఇంటర్ ఎంఫార్మసీ, డి ఫార్మా, బిఎడ్, ఎంసీఏ, ఎంటెక్ వీళ్ళందరూ ఉన్నారు. బిఎడ్ చదివే వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ ఒక 550 మంది, ముఖ్యంగా గుంటూరు టౌన్ నుంచి ఒక 300 మంది ఉన్నారు. గుంటూరు చుట్టుపక్కల, తర్వాత దుగ్గిరాల నుంచి వస్తున్నారు ఒక 90 మంది, ఒక 110 మంది తాడేపల్లి నుంచి వస్తున్నారు, ఒక 130 మంది సుమారుగా పొన్నూరు, చేబ్రోలు నుంచి వస్తున్నారు. ఈ విధంగా అందరూ కలిస్తే ఒక 550 మందికి ఈరోజు ఓ 32 లక్షల రూపాయలు సుమారుగా స్కాలర్షిప్ రూపంలో ఇవ్వబడుతుంది. ఇది ఏర్పాటు చేస్తుంది ముఖ్యంగా 2006లో నేను మొదలుపెట్టినటువంటి కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ అనేటటువంటి ట్రస్ట్ ద్వారా జరుగుతుంది. అసలు స్కాలర్షిప్లు ఇవ్వటం అనేది 1994-95లో మొదలుపెట్టాం. అంటే ఇప్పటికి 30 ఏళ్ల నుంచి స్కాలర్షిప్లు ఇస్తున్నాం. ఇది ఒక ఉద్యమం, స్కాలర్షిప్లు ఇచ్చే ఉద్యమం. మంచి మార్కులు వచ్చి మెరిటోరియస్ పేద విద్యార్థులు
కి కంపల్సరీగా ఇవ్వాలని. అప్పటికి ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా లేదు 94-95లో. మొత్తం ఫీజు మేమే కట్టేవాళ్ళం. ఇంజనీరింగ్ వాళ్ళకి 5,000 రూపాయల ఫీజు 5,000 రూపాయలు కట్టేసేవాళ్ళం. ఇవాళ 6,000 ఇస్తున్నాం, ఎందుకంటే వేల సంఖ్యలోకి వెళ్ళిపోయారు స్టూడెంట్స్. ఇప్పటి వరకు 33 టౌన్స్ సిటీస్లో 40,000 మందికి స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. 33 టౌన్స్ అండ్ సిటీస్, విశాఖపట్నం దగ్గర మొదలుపెట్టి ఇటు తిరుపతి వరకు, ఇటు రాయలసీమలో ప్రొద్దుటూరు, కర్నూలు రెగ్యులర్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈ గుంటూరు డిస్టిక్లో చాలా ఊళ్ళు, నర్సరాపేట అంటే చాలా ఊళ్ళలో, తెనాలి, కృష్ణా డిస్టిక్లో విస్తన్నపేట, అలా చెప్పుకుంటే 33 పెడన చేస్తున్నాము. 32లో బాగా రెగ్యులర్గా, ఇది కష్టం చాలా చేయటం. ఇంతమందిని దగ్గర స్కాలర్షిప్ అప్లికేషన్స్ తీసుకొని ప్రాసెస్ చేసి మరి వాళ్ళందరికీ ఇంటిమేషన్ చేసి ఒక ఏర్పాటు చేయటం అనేది కొద్ది కష్టమైన విషయం. అందుకే కొన్ని టౌన్లు వాళ్ళు చేయలేక డ్రాప్ చేసుకున్నారు. అందుకే ఇప్పుడు కనీసం 25 మంది చేస్తున్నారు 33కి. ఎక్కడో భద్రాచలం అవతల చర్ల ఉంది తెలంగాణలో, అక్కడ మొత్తం ఇచ్చిన స్కాలర్షిప్లు 4 ఏళ్ల నుంచి ఇస్తున్నాం. వాళ్ళు మొత్తం కూడా గుత్తికోయలు, లంబాడి. సో మతాలకి కులాలకి అతీతంగా చేస్తూ ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి. గుంటూరులో అయితే 53 కులాలు రికార్డ్ అయినాయి. నాకు ఎప్పటికీ 53 కులాలు అనేది ఏంటో ఇప్పటికీ నాకు అర్థం కాలే. అన్ని కులాలు మా అప్లికేషన్స్లో వచ్చినాయి గత 25 సంవత్సరాల్లో. సో ఈ విధంగా ఈ స్కాలర్షిప్లు అనేది ఒక ఉద్యమంగా తీసుకున్నాను. ఎందుకంటే నేను కూడా స్కాలర్షిప్లో చదువుకున్న వ్యక్తినే. ఐఐటి మెడ్రాస్లో చదువుకుని బీటెక్ చేశానంటే స్కాలర్షిప్, మెరిట్ స్కాలర్షిప్. సో స్కాలర్షిప్ల ఇంపార్టెన్స్ ఏంటో లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నాకు బాగా తెలుసు. అది ఎంత సహాయం చేస్తుంది. ఆ రోజు నాకు వచ్చిన 16 రూపాయలు కావచ్చు, ఈరోజు మనం ఇచ్చే డాక్టర్ కోర్స్ చేసేవాళ్ళకి 8,000, 12,000 కావచ్చు. ఆ రోజు నాకు 16 రూపాయలు దొరకలా, ఇబ్బంది పడ్డా. సో ఇంపార్టెన్స్ ఏంటో నాకు తెలిసినందుకు ఇంకా చాలామందికి తెలియదని నేను అనుకుంటున్నాను. సో అందువల్ల ఈ స్కాలర్షిప్లు ఉద్యమం అనేది మేము మొదలుపెట్టిన తర్వాత గుంటూరులో చాలా సంఘాల్లో కూడా ఇచ్చాం. కమ్మజన సేవా సమితులు ఏంటి, కాపు సంఘం, అన్నీ ఏ సంఘం పిలిస్తే వాళ్ళు, వాసి వాళ్ళు పిలిస్తే వాళ్ళు ఇచ్చాం. ఇది ఉద్యమంగా మేము మొదలుపెట్టిన తర్వాత చాలా ఊళ్ళల్లో దీన్ని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది చాలా అసోసియేషన్ స్కాలర్షిప్లు ఇవ్వటం మొదలుపెట్టారు గత 4-5 ఏళ్లలో గమనిస్తూ. అందుచేత ఈరోజు మరొకసారి మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకి చాలా ముఖ్యమైనటువంటి గుంటూరుని బాగా అభివృద్ధి పథంలోకి తీసుకుని వస్తున్నటువంటి మన కేంద్ర మంత్రి వర్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇవాళ ముఖ్య అతిథిగా ఆయన ఆధ్వర్యంలో ఈ స్కాలర్షిప్లు ఇవ్వబడుతున్నాయి తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటాను. కాస్త పొడవే